మంచి సంపదలు కలగాలి, సంపదలు నిలబడాలి, ఖర్చులు తగ్గాలి అనుకున్నప్పుడు చాలాసార్లు మీకు ఏం చెప్పాను, కుబేర కుంజు తాళం కుబేరుడిది, కుబేర కొంచెము, కుబేరుని యొక్క ధనాగార పేటి, ఇలా ఎన్నో 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 చూపించుకుంటూ వచ్చాను మీకు. కుబేరుని కూడా పరిచయం చేసాం. అలాంటిది నిజంగా కూడా కుబేరుని యొక్క సంపదనిచ్చేటువంటి భోషాణం ఉంటే అలా ఉంటుంది, కుబేరుడు రాసిన డబ్బులు భోషాణం ఉంటే అలాగ ఉంటుంది అనేది ఒక వెండిలో ఆ భోషాణం తయారు చేసి దానికి ఒక చైన్ పెట్టి ఇష్టదైన లక్ష్మీదేవి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మెడలో ధరిస్తే అసలు డబ్బులే డబ్బులు, నిలవ ఆదాయం. ఇది మీరు పంచలోహంలో చేసుకుంటాం చాలా మంచిది. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది ఒక పెట్టిలాగా, ఈ పెట్టికి ఒక గొళ్ళెంలాగా ఉన్నది. దీన్ని ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. ఇదిగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది, కనపడదు కదా, ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంటుంది. అలాంటి భోషాన్ని ఒక దాన్ని మీరు తయారు చేసుకుని చక్కగా దీంట్లో మీకు చైన్తో ఉంటుంది. మళ్ళీ చైన్ యాజిటీస్గా అందులో వేసేసుకోవాలి. చైన్ అందులో వేసుకున్న తర్వాత ఇలా పెట్టి మళ్ళీ దాన్ని గొళ్ళెం పెట్టేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎవరు ధరిస్తారో, ఆడైనా మగైనా ఎవరైనా ధరిస్తారో వాళ్ళకి నిజంగా కూడా 1 గంట 2 గంటల్లోనే మీకు దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఈ కుబేర భోషాణాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళంతా కూడా కుబేరులే, అపర కుబేరులు అవుతారంటే సందేహపడక్కర్లేదు. కొంతమంది దీన్ని గోల్డ్లో తయారు చేయించుకుంటారంటే చేయించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ప్రాణప్రతిష్ఠ మాత్రం తప్పనిసరిగా చేయాలి. అది గజలక్ష్మి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాం, చాలా మంచిది. ఆ కుబేరుడు సంబంధించిన మిగతా సామాను ఉంటే అవి కూడా పెడితే ఇంకా మంచిది. దీనికి తోడు కుబేర కొంచెం కానీ, కుబేర కుంజు కానీ, కుబేర దీపం కానీ, కుబేరు యొక్క భోషాన్ని కానీ అవి కూడా పెట్టుకొని చక్కగా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి అంశాలు తెలుసుకోవాలంటే తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి అనే పుస్తకాలు తెప్పించుకొని ఉండండి. అందులో కొత్త అంశాలు ఇచ్చాను. తాంత్రిక రహస్యాలు అయితే మరిన్ని అంశాలు ఇచ్చుకుంటూ వచ్చాం. కాబట్టి అవి తెప్పించుకోవాలంటే అందులో మీకు నచ్చినవి మీరు చేయండి, విజయం పొందండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ గురువు అచ్చిరెడ్డిని.